ఒక సుభాష్ గై సినిమాల్లో కానీ లేకపోతే ఎన్ఎన్సిపి సినిమాల్లో కానీ ఒక ఫార్మేట్ ఉంది మీకు, మీరు ఇందాక అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఇమోషను, సెంటిమెంటు, హీరోయిజం, ఇవన్నీ కూడా మీరు ఇదే ట్రావెల్లో ప్రతి సినిమాతోని మీరు ఇంప్రెస్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఆడిటోరియంస్ని అండి. అవునండి. అది మీకు స్ట్రగుల్ అనిపించట్లేదా? సార్ స్ట్రగులే, యాక్చువల్లీ ఇదే ఛాలెంజ్ అండి. నేను ఎటెటో వెళ్ళి సార్ కొన్ని సినిమాలు ఉంటాయి, నేను ఆడియన్ని చీట్ చేయలేను సార్ నేను. ఓకే, చాలా సింపుల్ సార్. కొన్ని ఇది వాడుతూ ఈ రోజున్న కాంటెంపరీగా అలా టచ్ చేస్తే ఒక సొసైటీని ఒక 18 to 21 ఇయర్స్ వాళ్ళని, 16 to 21 ఇయర్స్ వాళ్ళని చీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అవునండి. ఒక చిన్న బాండింగ్స్ పెడితే కళ్ళ ముందే కొన్ని సినిమాలు చూసాం, అది చాలా ఈజీ సార్. నాకు ఒక బాధ్యత ఉంది, నేను ఎలా పడితే అలా చేయనండి వాటిలో. నేను వెళ్ళే ఫార్మాట్లో అయినా సరే సార్ గ్యారంటీ ఇలాంటి అద్భుతమైనవి తీసుకొచ్చే కూర్చోబెడతాను. మీరు భద్రాలాగా తులసి ఉండదండి. అవును, తులసిలా సింహం ఉండదండి, సింహాల దమ్ము ఉండదండి. ఎందుకో ధనామని అందరూ ఒకే సెక్టర్ ఒకే అంటారు. నాకు ఐడియా లేదు, నేను అలా అనలేదు మామూలుగా అనేది కూడా. దమ్ములాగా మీకు లెజెండ్ ఉండదండి. లెజెండ్ తర్వాత సరైనడు క్వైట్ కాంట్రాస్ట్ అండి. దాని తర్వాత జయ జానకి నాయక. ఈ రోజైనా చూడండి సార్ మీరు, చాలా కొత్త ఇది ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేశానంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నేను బాగుంటానని అర్థం. అలాంటి అమ్మాయి తప్పనిసరి పరిస్థితిలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నేను లవ్ చేస్తుంది, నేను ఇష్టపడుతూనే ఉంటా, కానీ వెంటనే వేరే వాడిని పెళ్లి చేసుకుందని తిట్టను. అలాంటి అమ్మాయి టక్మని వీడియో రోడ్డు మీద ఉంది. ఈరోజు నేను వెళ్ళి పక్కన నిలబడతా, ఏంటి నీ సమస్య? ఎందుకంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నా లైఫ్ బాగుంటుందని ఫీల్ అయిన వాడిని. ఆ అమ్మాయి ఈరోజు ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వదిలిపెడతాను? వీడి పక్కనే నిలబడతాను. సో అలా దేనికదే నేను ఒక ఇది ఇచ్చుకుంటూనే వెళ్ళానండి. మీరు ప్రతి దాంట్లోని మీదైన ఒక క్లారిఫికేషను, మీదైన ఒక ఎక్స్ప్లెనేషను, మీదైన ఒక ఎక్స్ప్రెషను ప్రతి సినిమాలో ఉండే, లేకపోతే ఆడియన్స్ అమాయకులు కారండి. అంతే కదా, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని మోయడానికి. అంతే కదా సార్. ఎందుకంటే పైగా ఈ రోజున సినిమా అన్నది బాగా ప్రపంచవ్యాప్తం అయిపోయి, ఈ 2 ఏళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి ప్రపంచ భాషల సినిమాలన్నీ చూశారు. మనం బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎన్లైటన్ అయ్యారు. ఇదేంట్రా ఈ సినిమా అనేస్తున్నారు. ఈ మధ్య ఎన్ని సినిమాలు పోయేశారు అలాగ మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర? అవునండి, హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్సే పోయాయి. అవును. బట్ మీ సినిమా మళ్ళీ మీరు ఒక ప్యాటర్న్తో వచ్చి అసలు అన్మ్యాచింగ్, నేను అనగలను ఈ మాట యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా, నేను ఆ మాత్రం ప్రివిలేజ్ ఉంది నాకు. అదేంటంటే అతనికి మీకు అసలు యాక్చువల్గా పొసగదు, ఎవరికి? రామ్కి మీకు. ఓకే, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, 100% ఎనర్జెటిక్ బాయ్, కష్టపడి చేయాలన్న అది ఉన్నవాడే, కాదనలేదు. కానీ మీరు ఒప్పించడానికి, దాన్ని మెప్పించడానికి పడ్డ కష్టానికి ఈ రోజున మీకు ఫలితం దక్కింది. కానీ దాంట్లోని మీకుండే స్ట్రగుల్ మీకు 100% ఉంటుంది. 100% సార్. అంటే మీ ఈ ప్రజెంట్ సక్సెస్ నుంచి మళ్ళీ పాస్ట్ సక్సెస్లోకి ఒకసారి వెళ్దామండి. అఖండ సినిమా తర్వాత మళ్ళీ అఖండ 2వా, లేకపోతే అఖండ 3వా, లేకపోతే అఖండని మించింది వస్తుందా? ఇలాంటి అంచనాల్లో ఆల్మోస్ట్ బాలయ్య గారి అభిమానులే కాదు, మొత్తం సినీ అభిమానులందరూ కూడా ఆ అంచనాల్లో ఉన్నారండి. అసలు బాలయ్య బాబుతో ఒక్కడితోనే చెయ్యాలి బోయపాటి అనే బాగా కరడు కట్టిన తీవ్రవాదులు కూడా ఉన్నారు అభిమానుల్లో. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు ఏంటి సార్? కన్ఫర్మ్ బాలయ్య గారితో అఖండ 2 అనేది ఉందండి. ఏ అభిమానైనా నేను వారిని బాగా ఒక 3 సక్సెస్ మేము హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అలా చేయాలనే కోరుకుంటారు. కానీ వేరియేషన్ ఉండొద్దండి. పక్కనే చేస్తే ఏది ఇప్పుడు పుల్లారెడ్డి స్వీటు 1 తింటే బాగానే ఉంటుందండి, 2 తింటే బాగానే ఉంటాయి, 1 kg 2 kg తినలేము. సో అందుకని వెంటనే అయితే నీకు అది అయిపోతుంది. ఒక చిన్న టైం తీసుకొని మనం చేస్తే గ్యారంటీ దానికి దీనికి ఉన్న గ్యాప్లో ఆయన 1-2 చేసి ఉంటారు, నేను 1-2 చేసి ఉంటాను బయట. సో దీని నుంచి వచ్చి, ఆ గ్యాప్ నుంచి వచ్చి మనం కూర్చొని ఒకసారి చేస్తే వచ్చే కిక్ వేరేగా ఉంటుందండి. 100%. రోజు అదే అని అంటే కూడా మనకి ఇది పెద్ద అంటే మధ్యలో ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంటే రిలీఫ్ సస్టైన్ అవుతుంది. ఆయన కూడా చాలా రిలీఫ్గా ఉంటాడు కదండి. అవును, ఒక ట్రాన్స్ఫర్మేషన్ బయటికి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను, ఒక సెంటిమెంట్ సినిమాను, ఇంకోటి ఒక మంచి యాక్షన్ సినిమా చేసి మన దగ్గరికి వచ్చారంటే సార్ మనం చేసేది ఇంకోలా ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి. ఓకే, ఒక ఆర్టిస్ట్లో అన్ని వేరియేషన్స్ రావాలన్నా కూడా అది చేయాలి, ఒక కొత్తదనం కనపడాలన్నా కూడా చేయాలి. అదే మా రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు. ఇది మీ మేకింగ్ స్టైల్ మీద కానీ వాటి మీద ఆయనకి చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ మీరంటే. అవునండి. అంటే ఎందుకంటే అఫ్కోర్స్ 3 హిట్లు. అవునండి. ఆయనకి ఆ స్టేజ్లో అవి చాలా అవసరమైన హిట్లు కూడా.
అదే సార్. టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ఏ హీరోకైనా హిట్ అవసరం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా బాలయ్య గారి అభిమానులకు కనుక మీరు చెప్పాల్సి వస్తే, చెప్పాలి అని మీరు అనుకుంటే ఏం చెప్తారు సార్ బాలయ్య గారి అభిమానులకి? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్. ఇప్పుడు జరుగుతూ ఉంది బాబీ సినిమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. బాబుది నాకు మధ్యలో ఇంకో కమిట్మెంట్ ఉందండి. అది చూసుకొని వెంటనే ఇటు వస్తాను. ఇంకో కమిట్మెంట్ ఇప్పుడు చేయబోతున్నానండి. అది ఏంటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, జస్ట్ ఫ్యూ డేస్లో. పెద్ద హీరో అండి. సో పెద్ద హీరో అదే మీరు పెద్ద హీరో అంటే మీరు చెప్పలేము. మీరు గబుక్కొని రామ్లాంటి హీరోని తీసుకొచ్చి పెద్ద హీరోని చేస్తారు మీరు సడన్గా. ఇప్పుడు రామన్ చూస్తే మామూలుగా ఎప్పుడైనా కనిపిస్తే ఎస్ చాలా చాక్లెట్ బాయ్ లాగా కనిపించేవాడు. ఇప్పుడు కనిపిస్తే అలా కనిపించాడు, పక్కనే దున్నపోతుతో కనిపిస్తాడు. ఏది నీ దున్నపోతు వేసి రామని అడిగే రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు. సినిమా బయటకు వచ్చాక ఈ డోంట్ ఫీల్ నార్మల్ అబౌట్ రామ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అవునండి. స్కంద చూసి బయటకు వచ్చిన తర్వాతే సూపర్ కరెక్ట్ అండి. అది ఆ ఇమాజినేషన్ మారిపోయింది రామ్ మీద. అండ్ అతనికి మీకు షూటింగ్ టైంలో ఎట్లా ఉంది సార్ ఇంటరాక్షన్? సార్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అసలు చాలా హెల్దీగాను హ్యాపీగా ఉంటుందండి. ఓకే, అసలు ఇది ఉండదు, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఒకటే సార్ మనలో క్లారిటీ ఉండాలి, టెక్నీషియన్లో క్లారిటీ ఉండాలి. టెక్నీషియన్లో క్లారిటీ ఉంటే ఇంకెవరు ఇది ఉండదండి, చాలా హెల్దీగా వెళ్తుంది. అవునండి. అంటే సార్ మీరు ఎంత ఇతమిద్దంగా నిర్దిష్టంగా మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారనే దానికి నేను విన్నానండి. నిజమో కాదో నాకు తెలీదు. సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంటగా ఆఖరి వరకు ఎవరో అన్నారు. ఎవరో అనడం అని కాదు సార్, నాకు వేరే సినిమాలో చూపించడాలు కొంత అయిన తర్వాత వాళ్ళతో అది నాకు అసలు అలవాటు లేదండి. నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోబెట్టి చూపిస్తాను సార్. మీకు డౌట్ ఉందో చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం, ఇబ్బంది లేదు. ఓకే, ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ చేయలేరండి. ఏ సీన్ కాని సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్. అవును, అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత మీకు వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది. ముందే ఊరికే చూస్తాం, మేము చెప్తాం, ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానండి, చెప్పలేరు సార్. అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది, డైరెక్ట్ గారు ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది, అది ఒకసారి చూడండి, ఈజీ నాకు. ఓహో ఇందుకు అడుగుతున్నారా, లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది. లేదు కరెక్టేనా, లేదు సార్ నిజమే బాగుంది, టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటి, లేదు సార్ నిజంగానే ఇది చిన్న ఇది ఉంది సార్, ఓకే ఒక 2 days మనం పెట్టుకుందామండి, టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని ఆ 2 days పెట్టేస్తాం, ఈజీ. అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ, మీకు చూపించడానికి ఈజీ, వాళ్ళు చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీ అండి. అలా కాకుండా ఇవాళ చూసావు, ఒక ఇంటర్వెల్ దాకా అయింది, కొంతవరకు ఉంది చూసావు, ఇప్పుడే జడ్జ్ చేయలేరు. ఏం చెప్తారు, చూస్తారు అంతే. నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జిమెంట్? కరెక్ట్, ఎవరైనా సరే సార్. అవును, మీ ఫస్ట్ హాఫ్లో లాక్లన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి. ఊరికి చూపించామంటే చూపించాము అంతే. అది ఎందుకు, అది నాలుగానే ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి, గురుగారు నాకు జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజుకోసారి చూసే జడ్జిమెంట్ రాదు. ఇది ఆల్రెడీ చూసాను ఎన్నిసార్లు. ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి, ఒకసారి చూసావు నవ్వావు, రెండోసారి చూసాను నవ్వావు, మూడోసారి చూసావు నవ్వావు, నాలుగోసారి నవ్వావు, ఐదోసారి చూసావు ఆల్రెడీ చూసాను అనుకుంటావు, ఆరోసారి నేను చక్కలికి పెట్టాలి. ఎందుకు వస్తుంది సార్ నవ్వు? సో అన్నిసార్లు నీకు ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు, దానికి తర్వాత ఒక ఆర్ఆర్ యాడ్ అవుద్ది, అద్భుతమైన నీకు ఇది యాడ్ అవుద్ది, వాయిస్ యాడ్ అవుద్ది, డబ్బింగ్ యాడ్ అవుద్ది, ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదానికి చాలా తేడా ఉంటుందండి. కరెక్ట్ అండి, కరెక్ట్. అదైతే ముందు అరవింద్ గారికి ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం? ఇప్పుడు వద్దు, మీరు పొల్యూట్ అవ్వద్దు. మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు ఒక ఆడియన్లో చూసావు, మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారికి కూడా ఫైనల్గా చూపిస్తానండి. అంతేనా? ఫైనల్గా చూపిస్తాను సార్. బేసిక్గా ఆయనకి నాకున్న బాండింగ్ వేరండి. ఆయన అసలు కథ కూడా అడగడు, వద్దు భయపడగారు, మీరున్నారు చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన. ఓకే, సో ఆయనకి నాకున్న నమ్మకం అండి, మా మధ్యలో ఉన్న బాండింగ్ అది. ఓకే, సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వేం చెప్పద్దు నాకు, నువ్వే అది నిజంగానే బరువు కోసం అనండి ఆయన. నాకెందుకు భయపడుతున్నాడు కదా అని ఆయనకు ఒక ఉంటుంది, నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు. ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి, అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్య బాబు గారికి చెప్పారా?
అఘోరా అఘోరా క్యారెక్టర్. చెప్పానండి. ఓకే. చెప్పిన తర్వాత షూట్కి వెళ్ళారా? 1 మినిటే సార్ ఆయన వినింది. బాబు ఇప్పటివరకు మనం 2 ఇలా చేసాము, సోషల్ ఫార్మాట్ చేసాము, ఇప్పుడు సోషల్ ఫార్మాట్ 2.5 అవర్స్ కష్టమైపోద్ది, మరి ఏం చేద్దామండి, నేను ఇలా అఘోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను. అఘోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి వచ్చి ఇదా అన్నాడు. అవును బాబు, కాకపోతే బాలయ్య బోయపట్టాలు ఉంటారు కదా బాబు, కుట్టారుగా బాలయ్య బోయపట్టి అలా ఉంటారు కదా. నిజమేనండి, మీ ఇష్టం, ఎప్పుడు గెటప్ చెక్క ఎప్పుడు వెళ్ళిపోతాం, ఇంతే జరిగింది. ఓ అంతేనండి, చాలా సింపుల్, చాలా సింపుల్. ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను, ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన. ఓకే, అంతే, చూసుకోండి, తర్వాత మనం గెటప్ అంతప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు అంటే అది నమ్మకం. నమ్మకం అండి, షీర్ ఫెయిత్ మీ మీద ఉన్న నమ్మకం అండి, అంతే. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటామండి మా భుజాన. అది ఒక రకంగా హెవీ వెయిటేనండి. ఇప్పుడు కథ విని బాగోలేదు, ఇది మార్చండి, ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అంతా మీదే, మంచి అయినా చెడు అయినా. సో మీది ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది. మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా. ఎలా? ఎందుకంటే నేను రీమేక్ చేయలేను సార్. రీమేక్ చూపిస్తే నాకు కిక్కు రాదు. నాకు రోజు స్ట్రగుల్ పడాలి. అమ్మ ఈ షాట్ ఎలా తీయాలి, ఇది ఇలా పెట్టాలి, ఇది మార్చాలి, బ్లాక్ మార్చాలి, నుంచి ఇది బయటికి తీయాలి. ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టండి. అది లేని రోజు నాకు అవసరం లేదు సార్ అది. అందుకే నేను రీమేక్లు చేయనండి. రీమేక్లు చేయరు అసలు, ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో. నేను చేయనండి, చేయలేను, నాకు కిక్ ఉండదు. అది నేను చూస్ చేసేదేం సార్. మరే కరెక్ట్, నేను అది పెద్ద ఇబ్బంది పడతాను. నేను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా ఎప్పుడు రీమేక్ ఈజ్ రిస్క్ అలా అని కాదు సార్. నేను వాళ్ళతో చెప్పను, నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకు వెళ్ళాను సార్. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది. నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా. కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్ర ఉంది, సెకండ్ వెర్షన్ ఉంది, నాకు నేను చేయగలను. ఓకే, భద్రకి సెకండ్ వెర్షన్ ఉంది, కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది. ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి, మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్త కథ వస్తుంది. ఓకే, సింహ కూడా అలాగే ఉంది, తులసికి లేదండి, సింహాకు ఉంది అలాగే. ఇదే ఉంటుంది, సెకండ్ వెర్షన్ ఉంటుంది. సెకండ్ అంటే అదర్ వెర్షన్, ఇంకో రకంగా కూడా తీయచ్చు సినిమా. ఓకే, అదర్ వెర్షన్ అలా ఇంకేదన్నా నేను వెళ్ళినప్పుడు చేయగలను. కాదు సార్, దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు కదా సార్, 2 వెర్షన్స్ ఉన్నప్పుడు. అంతే కదా సార్. అమ్మ మీరు మామూలు కారండి కాదు సార్, ఎందుకంటే అది మా ధర్మం సార్. అది ధర్మం ఏంటంటే సార్, ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప పగిలిపోతుంది. ఇప్పుడు ధర్మం ఓకే, మీ బాధ్యత, మీ ఉద్యోగ ధర్మం, లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది. బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట. కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది. అవును, అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పంపకం జరుగుతుంది. ఇక్కడ మీరు 2 వెర్షన్స్ రాసుకుని 2 బాగున్నాయి దీనిలో వెళ్దామని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే. నాకు ఒక రైటర్ స్వింగ్ కూడా ఉంటుందండి, వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్. ఓకే, కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఫైనల్ జడ్జికి నేను వెళ్తానండి. ఓకే, దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ఫైనల్ డెసిషన్. సార్ ఓకే, ఇప్పుడున్న ఇది ఎలా ఉంది, ట్రావెల్ ఎలా కావాలి, ఏంటి వాట్ ఇస్ వాట్, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది, ఓకే, ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం, ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్స్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకొని కూర్చుంటాను. ఓకే.